హాయ్ అండి. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత ఇంటర్నెట్లో మోస్ట్ సర్చ్డ్ నేమ్లో కొలనల్ సోఫియా ఖురేషీ అయితే ఉన్నారనమాట. సో ఈ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ పర్సన్ అచీవ్మెంట్స్ ఏంటి, ఈ పర్సన్ రోల్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే సమ్మరైజ్డ్ ఫామ్లో మీకైతే చెప్తాను అనమాట. సోఫియా ఖురేషీ పర్సన్ యొక్క నేటివ్ ప్లేస్ వచ్చేసి వడోదర, గుజరాత్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీలో గ్రాండ్ ఫాదర్, ఫాదర్ ఇద్దరు కూడా ఆర్మీలో అయితే వర్క్ చేశారనమాట. వాళ్ళది ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కావడం వలన వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఆర్మీ మీద ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ సోఫియా సిస్టర్ వచ్చేసి ఎన్సీసీలో ట్రైన్ అయ్యారు. తన ఆర్మీకి సెలెక్ట్ అవ్వాలి అనుకున్నారు, బట్ కుదరలేదంట. సోఫియా ఖురేషీ గారి విషయానికి వస్తే, సోఫియా ఖురేషీ బీఎస్సీ కెమిస్ట్రీ అయితే చదివారనమాట. తర్వాత పిహెచ్డి కూడా చేయాలనుకున్నారు. తన డ్రీమ్ వచ్చేసి అబ్దుల్ కలాం గారితో సైంటిస్ట్ లాగా పనిచేయాలి అనుకున్నారు. బట్ ఎప్పుడైతే తను పిహెచ్డిలో జాయిన్ అయ్యారో ఆ టైంలోనే ఇండియన్ ఆర్మీ ఉమెన్స్ని రిక్రూట్ చేస్తుందన్న విషయం తెలుసుకొని తను ఇండియన్ ఆర్మీలో అయితే జాయిన్ అయ్యారనమాట 1999లో. స్లోగా ఇప్పుడు కొలనల్ రోల్కి అయితే వచ్చారు. ఎప్పుడు కూడా దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి తన వంతుగా అని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారంట. యుఎస్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి తనకి జాబ్స్ కోసం, బట్ తను ఇండియాలోనే ఉండి ఇండియన్స్ కోసం ఏదో ఒకటి చెయ్యాలని తను ఇండియాలోనే ఉండిపోయారనమాట. ఎన్ని ఆఫర్స్ వచ్చినా కానీ రిజెక్ట్ చేస్తూనే వచ్చారు. ఇండియా కోసమే తను వర్క్ చేయాలి, ఇండియా కోసమే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళ రిలేటివ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీతో అయితే అంటూ ఉంటారంట. చాలా మేజర్ ఈవెంట్స్లో అయితే తను ఇండియన్ ఆర్మీ తరఫున పార్టిసిపేట్ చేశారు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ యుఎన్ పీస్ మేకింగ్ మిషన్లో తను ఓన్లీ లేడీ అనమాట 2006లో వర్క్ చేసినప్పుడు. అండ్ ఇలా చాలా అచీవ్మెంట్స్ అయితే ఉన్నాయి. తనతో వర్క్ చేసిన ఆఫీసర్స్ అందరూ తన డెడికేషన్ చూసి తను ఎప్పుడు కూడా ప్రైజ్ చేస్తూ ఉంటారంట. ఫ్రమ్ ద బిగినింగ్ ఖురేషీ ఒక ర్యాంకర్ స్టూడెంట్ అనమాట. సో తన డ్రీమ్స్ వేరే ఉన్నా కానీ తన డ్రీమ్ పిహెచ్డి చేసి అబ్దుల్ కలాం గారితో వర్క్ చేయాలని ఉన్నా కానీ ఎప్పుడైతే కంట్రీకి సర్వ్ చేసే ఆపర్చునిటీ ఒకటి వస్తుందో దాన్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పి ఇండియన్ ఆర్మీలో అయితే జాయిన్ అయ్యారు. ఖురేషీ గారిని ఎవరన్నా మీరు ఉమెన్స్కి ఏం మెసేజ్ ఇస్తారా అని కనుక అడిగితే, ఎవరికన్నా ధైర్యం ఉంటే వచ్చి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వండి అని అయితే చెప్తారనమాట. సో ఇండియన్ ఆర్మీలో ఉమెన్ కూడా తన రోల్ని గట్టిగా చూపించగలరు అని చెప్పడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కొలనల్ సోఫియా ఖురేషీ అనమాట. ఇదండి సోఫియా ఖురేషీ గారి యొక్క బ్రీఫ్ సమ్మరీ.